నిజామాబాద్ జిల్లా బోధన్లోని రాకాసిపేట్ ఇందూర్ ప్రైమరీ స్కూల్లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలను కరెస్పాండెంట్ కొడాలి కిషోర్ ఘనంగా జరిపించారు. చిన్నారులు కృష్ణుడు గోపికల వేషధారణతో అందరినీ అలరించారు. ప్రైమరీ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా కొడాలి కిషోర్ మాట్లాడుతూ విద్యార్థులకు కృష్ణాష్టమి ప్రత్యేకతను వివరిస్తూ అందరూ కష్టపడే తత్వం, క్రమశిక్షణ, మంచి ఆలోచనలు అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు బశ్వేశ్వరరావు, అడ్వకేట్ నరసింహారెడ్డి, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, శ్యామ్లకు ప్రిన్సిపల్ సంధ్యారాణి ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజున ఇందూర్ ప్రైమరీ స్కూల్లో కృష్ణాష్టమి సంబరాలు జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్క పండగ విశిష్టత తెలపడానికి, ప్రతి ఒక్క పండగని కూడా దాని విశిష్టం తెలిపే విధంగా అన్ని ఏర్పాట్లు చేసి పిల్లలకి దాని గురించి ప్రతి ఒక్కటి డీటెయిల్గా తెలుసుకునే విధంగా వాళ్ళకి మేము అన్ని అరేంజ్మెంట్ చేసి జరుపుతాము. సో దీనివల్ల పిల్లలు ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాలను చక్కగా నేర్చుకుంటారు. అండ్ అంతేకాకుండా కృష్ణాష్టమి వల్ల కృష్ణుడు ఎవరు, ఎందుకు మనం కృష్ణుడి గురించి తెలుసుకోవాలి, భగవద్గీత దాని ప్రాముఖ్యత ఏంటి, మన హిందూ పురాణాలు ఏం చెప్తున్నాయి అనేవి చక్కగా వాళ్ళు నేర్చుకొని దాని గురించి తెలుసుకొని వాళ్ళ జీవితంలో అవి అన్ని ప్రతి ఒక్కటి కూడా ఉపయోగపడేటట్టు ఉంటాయని చెప్పేసి నమ్ముతూ ఇలాంటి ప్రోగ్రాంలు అన్నీ కూడా చక్కగా జరుపుకుంటున్నాము. ఈ ప్రతి ఒక్క ప్రోగ్రాంకి కూడా మా సార్, కరెస్పాండెంట్ సార్ మాకు సపోర్ట్ ఇస్తూ మమ్మల్ని ముందుకి నడిపిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు ఇందూర్ ప్రైమరీ స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అత్యంత వైభవంగా విద్యార్థులతో ఈ రంగవల్లి కార్యక్రమాలు కానీ ఇతర కార్యక్రమాలు కానీ చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మా స్కూల్ హెచ్ఎం సుధారాణి మేడం గారు, ఉపాధ్యాయ బృందం పాల్గొని దీన్ని అత్యంత వైభవంగా చేయడానికి కారకులయ్యారు. చిన్నారుల్లో ఏదైతే పండగలు మర్చిపోతున్నారో వాటిని వెలికి తీయాలనే భావంతో ఇక్కడ సుధారాణి మేడం ఈ విద్యార్థుల్లోంచి ఎంతమందిని, దాదాపు 850 మంది పిల్లలుంటే దాదాపు 600 మంది పిల్లలు దీంట్లో పాల్గొన్నారు. ఇది అత్యంత గర్వకారణం. ఇది ఇంతకుముందర కూడా అనేక కార్యక్రమాల్లో ఈ కార్యక్రమాలే కాకుండా అనేక కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొంటుంది. దీంట్లో తల్లిదండ్రులు మరియు ముఖ్యంగా మా లయన్స్ హాస్పిటల్ చైర్మన్, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ బశ్వేశ్వర గారు, నరసింహారెడ్డి గారు, లయన్స్ శ్రీనివాస్ గారు మరియు అయ్యప్ప శ్రీనివాస్ గారు మరియు ఇతర అందరి బృందం అంతా పాల్గొన్నారు. దీన్ని ఇంత వైభవంగా జరగడానికి కారణమైన అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మున్ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలని అత్యంత ఘనంగా చేస్తూ పిల్లల్లో వాళ్ళకి ఈ పండుగల గురించి మరియు ఇతర వీటి గురించి తెలిసేటట్టు చేస్తానికి ప్రోత్సహిస్తామని చెప్తూ, ముఖ్యంగా దీనికి లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ దీంట్లో పాల్గొనడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన వాళ్ళు ఇందులో పాల్గొన్న పిల్లలకి మరియు ఉపాధ్యాయ బృందానికి కూడా బహుమతులు అందజేయడానికి ముందుకు వచ్చినందుకు వారికి లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారికి మరియు లయన్స్ క్లబ్ బృందానికి కూడా ప్రత్యేకంగా చేస్తూ, పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా పేరున మా ఇందూర్ ఫ్యామిలీ తరఫున ప్రత్యేకతలు చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.